ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యని నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 23వ తారీఖు లగాయితూ 29వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో శుక్రబుధ రవులు మిథున రాశి యందు, వృషభమందు గురుడు, మేషరాశి యందు కుజుడు, మీనమందు రాహువు, అలాగే కుంభరాశిలో శనేశ్వరుడు. వారం చివరిలో బుధ శుక్ర గ్రహాల యొక్క మార్పు ఉన్నది. కేతువు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉండగా చంద్రుడు ధనస్సు మకర కుంభాల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. వారాంతమందు శుక్రబుద్ధుల యొక్క మార్పు 10వ స్థానం నుండి 11వ స్థానంలోకి చాలా కలిసి వచ్చేటువంటి అంశం. అలాగే వారం మధ్య నుండి చంద్రుని యొక్క బలం పెరుగుతూ ఉండడం, భాగ్యస్థానమందు గురుడు, షష్ఠస్థానమందు శని ప్రభావమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండడం ద్వారా కన్యారాశి వారికి ఈ వారం మంచి గ్రహస్థితే ఉంటుంది. అయితే అష్టమంలో ఉండేటువంటి కుజుని యొక్క ఫలితాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే ఆ కుజుడిచ్చేటువంటి ఫలితాన్ని కొంత తగ్గించుకోగలిగితే ఈ వారం చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితులు ఈ రాశి వారికి ఈ వారం చాలా బాగున్నాయి. ఉద్యోగ వ్యాపారాలలో పదోన్నతి, తత్ఫలితంగా జీతభత్యాల్లో మార్పులు వస్తూ ఉండడం, స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని పొందడం, అలాగే వ్యవసాయం అవన్నీ కూడా లాభసాటిగా ముందుకు సాగుతూ ఉండడం, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉండడం, అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం, ప్రత్యేకించి రుణ బాధలు అనేటువంటి వాటి నుండి కొంత ఉపశమనాన్ని పొందడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా లాభస్థానంలోకి గ్రహాలు ఎప్పుడైతే వస్తూ ఉన్నాయో దాని ఫలితంగా ఆర్థికమైనటువంటి ఎదుగుదల, రుణబాధల తగ్గుదల, అలాగే ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి వాటి మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉండడం, ఇవన్నీ కూడా ఈ వారంలో కలిసి వచ్చేటువంటి విషయాలు. అంతేకాక కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో లాభసాటిగా ఉండడం, ఉద్యోగంలో ఎదుగుదల సూచిస్తూ ఉన్నది ఈ గ్రహస్థితి. మరి ముఖ్యంగా చదువుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులకి, దూర ప్రాంతంలో విద్యను అభ్యసించేటువంటి వారికి, విదేశాల్లో ఉండేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ, వ్యాపారం చేసేటువంటి స్త్రీలకు కూడా లాభసాటిగా వ్యాపారంలో ఫలితాలను ఇస్తూ ఉన్నది. అష్టమంలో ఉండేటువంటి కుజుడు ప్రయాణాలు చేసేటువంటి విషయంలో కన్యారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాక విద్యుత్తు, అగ్ని లేదా పదునైనటువంటి వస్తువులకి సంబంధించినటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. కన్యారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి తులారాశి.